మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏపీ మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ తీవ్రంగా మండిపడ్డారు. గుడివాడ అమర్నాథ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గుడివాడ అమర్నాథ్ కమెంట్స్ పై ఏపీలో తెలుగు మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఘటనపై స్పందించారు. మహిళల కట్టుబొట్టుపై విమర్శలు చేయటం ఏంటని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్. హరీష, ఆంధ్రప్రదేశ్లో అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ వైసీపీ నేత, మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ గత 2 రోజుల నుంచి కూడా అన్ని వర్గాలు, సమాజంలోని అన్ని వర్గాలు కూడా తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాయి. అందరూ కూడా బేషరతుగా అమర్నాథ్ క్షమాపణ చెప్పాలి అనితకి అంటున్నారు. అయితే అనితను చేసిన వ్యాఖ్యలే కాదు, యావత్ మహిళా సమాజాన్ని కించిపరిచే విధంగా అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మహిళల కట్టుబొట్టు గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయటం నిజంగా వారి సంస్కారానికి నిదర్శనం. చాలా సీరియస్గా ఈ అంశాన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఇమీడియట్గా బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాయపాటి శైలజ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, కష్టపడి పైకి వచ్చిన వంగలపూడి అనిత లాంటి మహిళ పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. మహిళా సమాజాన్ని మొత్తాన్ని కూడా కించిపరిచే విధంగా ఉన్నాయి. ఈ వైసీపీ నేతల ఏదైతే ఈ నేతల పనితీరు ఈ విధంగానే ఉండి మహిళల పట్ల వారికి ఏ విధమైన గౌరవం ఉందో ఈ సంఘటనే అర్థం పడుతుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ మండిపడ్డారు. సోమిరెడ్డి లాంటి నేతలు కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. ఎందుకంటే సమాజంలో ఇప్పుడిప్పుడే 33% మహిళా రిజర్వేషన్ అని చెప్పి దేశవ్యాప్తంగా మహిళలను ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాలు జరుగుతుంటే ఈ విధంగా వైసీపీ నేతలు మహిళలను కించపరిచే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చేస్తారని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. దీనిపై అనిత కూడా నిన్న స్పందించారు. వేరే వేదికపై మాట్లాడతాను, వారికి గట్టి సమాధానం చెప్పాల్సిన సమయం ఉంది, కానీ వేరే సందర్భంలో నేను మాట్లాడతానని కూడా నేను చెప్పిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో చాలా సీరియస్ గా ఈ అంశాన్ని మహిళా సంఘాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో మహిళా మహిళలందరూ కూడా తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు అయితే చెప్తున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చెరసాగాయి. ఈ రోజు కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రవిచంద్, అంటే ఆయన చేసిన వ్యాఖ్యలపైన ఇంత వ్యతిరేకత, ఇంత ఆగ్రహం వ్యక్తమవుతుండడంతో అమర్నాథ్ కూడా దీనిపైన రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది. అసలు ఆయన ఏమన్నారు? అంటే అమర్నాథ్ ఏదైతే ఆ వ్యాఖ్యల పట్ల మహిళా లోకాన్ని కాదు, నేను అనితను ఉద్దేశించి రాజకీయంగా సమాధానం చెప్పినట్టు చెప్పారు. అవి కూడా కొంత సహేతుకంగా అనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మహిళలు దానికి కూడా ఎక్కడా కూడా అనుకూలంగా లేరు. ఎందుకంటే ఆయన ఏదైతే క్షమాపణ అయితే చెప్పలేదు, అనితను అన్నాను, నేను మహిళలను అనలేదనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మరింత వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 12 గంటలకు అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టినట్టు తెలుస్తుంది. ఆయన ఒకవేళ క్షమాపణ చెప్తారా లేదా వివాదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారా అనేది చూడాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత అయితే మహిళల్లో కొంత ఈ విషయం పట్ల చాలా వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ నేతలు తరచుగా మహిళలను ఈ విధంగా అవమానపరుస్తున్నారు. ఎందుకంటే హోంమంత్రి అనితను టార్గెట్ చేశారు. ఆమె గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు 2వ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీలో చాలా అగ్రెసివ్గా ఉంటారు. మహిళల్లో అతి కొద్ది మంది ఆంధ్రప్రదేశ్లో కొంత ఇండివిజువల్గా కొంత గట్టిగా ఉండి కొంత సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో వంగలపూడి అనిత కూడా ఒకరని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా, ఆమె మేకప్ల గురించి కావచ్చు, ఆమె వ్యక్తిత్వాన్ని బాడీ షేమింగ్ చేసే విధంగా ఒక పురుషుడు, ఒక మాజీ మంత్రి, ఎందుకంటే సమాజంలో చట్టాలు తెలుసు, మహిళల పట్ల గౌరవించాలి, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అదే చెప్తుంది. కానీ అటువంటి వ్యక్తి వ్యాఖ్యలు చేయడం పట్ల చాలా సీరియస్గా అయితే మహిళా మనులు స్పందిస్తున్నారు. దీని పట్ల ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో మహిళలు కూడా నిన్న దిష్టిబొమ్మలు దహనం చేశారు. కోడిగుడ్లతో ఆయన దిష్టిబొమ్మను దహనం చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు మహిళలు కూడా నిరసన అయితే కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని ముక్త కంఠంతో సమాజం అంతా కూడా డిమాండ్ చేస్తుంది. థాంక్యూ రవిచంద్.